అందరికీ నమస్కారం అండి. మరి ఎవరైతే చదువుకోవాలని ఆశ ఉండి, వారి ఆర్థిక పరిస్థితి బాలేని వారు ఉంటారో, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అలాంటి స్కాలర్‌షిప్స్ కొన్ని చూద్దాం. చూడండి ఈ వీడియోలో మీకు ఆ స్కాలర్‌షిప్స్ కోసం చెప్తాను. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు వెంటనే అప్లై చేసుకోండి. అందులో భాగంగా కార్మికుల పిల్లలకు 25,000 వరకు స్కాలర్‌షిప్ అనేది ఇస్తున్నారనమాట. కార్మికుల పిల్లలు అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు వారి చదువును బట్టి 25,000 వరకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తుంది. దానికేంటంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ వచ్చి చూడండి ఇక్కడ ఇస్తున్నాను కదా! సో, ఈ వెబ్‌సైటు దీంట్లో scholarships.gov.in దాంట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గమనించండి. ఇంకొక మెయిన్ స్కాలర్‌షిప్ అండి. ఇది నిజంగా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్. గమనించండి. ఎన్ఎంఎంఎస్ఎస్ నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్. ఇది అప్లై చేయడానికి ఓన్లీ 4 డేసే ఉంది. ఓన్లీ 4 డేసే ఉంది. ఎవరైతే ఆర్థికంగా వెనకబడి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఫైనాన్షియల్‌గా పెద్ద సపోర్ట్ ఉండదు. సో, అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎన్ఎంఎంఎస్ఎస్ అందిస్తుందనమాట. దీనికి ఏంటంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే 8వ క్లాస్ చదువుతున్నారో ఆ విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకేంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళకి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా అంటే 4 ఇయర్స్ నెలకు ₹1000 చొప్పున డబ్బులైతే వాళ్ళ అకౌంట్‌లో ఏస్తారు. గమనించండి ఈ విషయాన్ని. ఎవరైతే 8వ తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళకి 9థ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి ₹1000 చొప్పున అలాగే ఇంటర్ వరకు కూడా వాళ్ళకి స్కాలర్ అయితే అందిస్తారు. అలా 4 ఇయర్స్. దీనికి అప్లై చేసుకోవడానికి కేవలం 4 డేసే ఉంది. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. గూగుల్‌లో ఎన్ఎంఎంఎస్ఎస్ అని కొడితే మీకు ఆ డీటెయిల్స్ వస్తే మీరు వెంటనే అప్లై చేయండి. చాలామందికి షేర్ చేయండి. టాలెంట్ ఉండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఉంటారు. అలాంటి వారు ఈ స్కాలర్స్‌లో సెలెక్ట్ అయితే వాళ్ళకి శుభ్రంగా నెలకు ₹1000 వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్‌గా ఉంటది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇంకొక స్కాలర్‌షిప్ అయితే ఉంది. ఇదేంటంటే నెలకు 12,400 స్కాలర్‌షిప్ అమౌంట్ అనమాట. నెలకు 12,400 ఇస్తారు సెలెక్ట్ అయితే. ఏంటంటే 2025, 26 విద్యా సంవత్సరంలో ఎంఈ, ఎంటెక్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏఐటీసీ ఈ శుభవార్త చెప్పిందనమాట. ఏంటి? వారికి గేట్ సిఈఈడి స్కోర్ ఆధారంగా అంటే ఈ స్కోర్‌ని బేస్ చేసుకొని ఈ స్కాలర్‌షిప్ అయితే ఇస్తారు. ఏంటి? గేటు సిఈఈడి స్కోర్ ఆధారంగా నెలకు ₹12,400 స్కాలర్‌షిప్ అయితే అందిస్తుంది. సో, కాబట్టి ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధిత సంస్థ నుంచి వాళ్ళ ఐడీని తీసుకొని ఈ వెబ్‌సైట్ ఇచ్చాం కదా! www.aicte.gov.in ఆ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది చాలా టైం ఉంది. డిసెంబర్ 15 వరకు ఉంది. ఈ ఇయర్ 2025 డిసెంబర్ 15 వరకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఈ స్కాలర్‌షిప్స్‌ని గమనించి పేద విద్యార్థులు అంటే టాలెంట్ ఉండి ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి అలాంటి వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే దీని గురించి అందరికి తెలియజేయండి. ఎన్ఎంఎంఎస్ఎస్ ఈ స్కాలర్‌షిప్పు 8వ తరగతి చదువుతున్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 9వ క్లాస్ నుంచి అంటే ఈ స్కాలర్‌షిప్‌లో ఎగ్జామ్ ఉంటది. అది క్వాలిఫై అయితే వాళ్ళకి 9థ్ నుంచి ఇంటర్ చదివే వరకు కూడా 4 ఇయర్స్ ఎవ్రీ మంత్ ₹1000 అయితే వారికి స్కాలర్‌షిప్ ఇస్తారు. ఎవ్రీ మంత్ ₹1000 దేనికో దానికి ఉపయోగపడతాయి కదా!
దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.